నెక్స్ట్ మనం వెళ్దాం. మెదకల్లో మా ప్రతినిధి సునీల్ మనకి అందుబాటులో ఉన్నారు. అక్కడ కూడా వరుస బీఆర్ఎస్ సంబంధించిన నేతల మధ్య వర్గ విభేదాలు ఒకసారి బయటపడుతున్నాయి. సంగారెడ్డి నియోజకవర్గం బీఆర్ఎస్ లో వర్గ విభేదాలు బయటపడ్డాయి. చర్చనీయాంశంగా బీఆర్ఎస్ నేత పట్నం మాణిక్రావు తీరు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సదాశివపేట మండలంలో పర్యటించిన పట్నం మాణిక్యం అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున సంగారెడ్డి నుంచి పోటీ చేస్తామని వెల్లడించినటువంటి పరిస్థితి. అభివృద్ధికి ప్రణాళిక రూపొందిస్తున్నామంటూ కూడా పట్నం మాణిక్యం చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. టికెట్ ఆశిస్తున్న మరో నేత హెచ్డిసి చైర్మన్ చింతా ప్రభాకర్ కూడా ఉన్నటువంటి ఈ రేసులో ఆయన కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, ఇక్కడ ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. ఎస్ సునీల్, చెప్పండి. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందినటువంటి మంత్రి హరీష్ రావు ట్రిబుల్ షూటర్ గా ఆయనకు పేరున్న నేపథ్యంలో గతంలో ఆయన ప్రభావం జిల్లాలో పెద్ద ఎత్తున ఉండేదని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఆయన మాటను జవదాటనటువంటి పరిస్థితి కూడా అప్పటి టీఆర్ఎస్ పార్టీలో ఉందని కూడా మనం చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు, ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాలో జరుగుతున్నటువంటి పరిణామాలు కనుక మనం పరిశీలించినట్లయితే మనము గత 2 రోజుల క్రితం చూసాము. జైరాబాద్ కు చెందినటువంటి బీఆర్ఎస్ నాయకులు, ఎంఆర్ఎఫ్ పరిశ్రమకు చెందినటువంటి కార్మిక సంఘం నేత ఉగ్గెల్లి రాములు సస్పెన్షన్. ఆ తర్వాత ఆయన రాములు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి డైరెక్ట్ గా మంత్రి హరీష్ రావు పైన అనేక ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. తాజాగా చూసుకున్నట్లయితే మరో నాయకుడు ధిక్కార స్వరం వినిపిస్తున్నారని చెప్పవచ్చు. సంగారెడ్డి నియోజకవర్గం చెందినటువంటి నేత, ఈయన కూడా ఉమ్మడి మెదక్ జిల్లాకు డిసిసిబి ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి పట్నం మాణిక్యం కూడా గతంలో అయితే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తనకు రాబోయే ఎన్నికల్లో టికెట్ అధిష్టానం ఇస్తే పోటీ చేస్తానని, లేదంటే అధిష్టానం ఏ ఇతర నాయకుడికి ఇచ్చినా కూడా సహకరిస్తానని చెప్పుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ నిన్న జరిగినటువంటి సమావేశంలో ఆయన ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. రాబోయే ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి తానే పోటీలో దిగుతున్నా అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. మరో మాట కూడా ఆయన మాట్లాడడం జరిగింది. తాను టికెట్ కోసం సీఎం మంత్రుల చుట్టూ తిరగడం లేదు, అదేవిధంగా ఓటర్లు సంగారెడ్డి ప్రత్యక్ష రాజకీయాలకు రావాలి, సంగారెడ్డి నుంచి బరిలో కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున కూడా ఓటర్లు యువత తన వెంట ఉన్నారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరోవైపు సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేకంగా తాను ప్రణాళిక రూపొందిస్తున్నాను, అదేవిధంగా తన ట్రస్ట్ ద్వారా ప్రతి గ్రామంలో సేవా కార్యక్రమాలు చేయడమే కాకుండా తన ట్రస్ట్ సభ్యులను కూడా, కమిటీలను కూడా గ్రామ స్థాయి నుంచి కూడా నిర్మిస్తామని చెప్పి కూడా ఇప్పటికే పట్నం మాణిక్యం ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. అయితే సంగారెడ్డి నుంచి టికెట్ ఆశిస్తున్నటువంటి మరో నేత చింతా ప్రభాకర్ పరిస్థితి ఏందనేది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా ఉందని చెప్పవచ్చు. తాను టికెట్ తెచ్చుకుంటున్నాను, బరిగా ఉంటున్నాను అని చెప్పి కూడా తన క్యాడర్ వద్ద చింతా ప్రభాకర్ చెప్పుకుంటున్నప్పటికీ కూడా పట్నం మాణిక్యం నుంచి ఆయనకు పెద్ద ఎత్తున గట్టి పోటీ టికెట్ కు సంబంధించి వస్తుందని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. రాజశేఖర్, సునీల్, ఒకటి ప్రధానంగా సంగారెడ్డికి సంబంధించినటువంటి కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి బలమైనటువంటి నేతగా ఉన్నారు. ఆయన వరుసగా విషయాలు చూస్తున్నటువంటి పరిస్థితి, పట్టున్నటువంటి నేతగా పేరుంది. సో అలాంటి నేతపై పోటీ దింపాలంటే బీఆర్ఎస్ పార్టీ సంబంధించి ఒకవేళ పట్నం మాణిక్యకు సంబంధించి కనుక ఒక టికెట్ వస్తే కనుక పోటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది అంటారు. పట్నం మాణిక్యం అయితే ప్రస్తుతమైన నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. తన క్యాడర్ తో సేవా కార్యక్రమాలు చేయడమే కాకుండా ఆయన ట్రస్ట్ ని ఏర్పాటు చేసి కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అనాథలో ఉన్నటువంటి పిల్లలను కూడా హక్కున చేర్చుకుంటూ వారందరికీ కూడా గూడు కల్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు చింతా ప్రభాకర్ సంబంధించినటువంటి క్యాడర్ కూడా పెద్ద ఎత్తున పట్నం మాణిక్యంతో టికెట్ వస్తే పట్నం మాణిక్యంతో ప్రయాణం చేసేందుకు కూడా సిద్ధమవుతున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. మరోవైపు పట్నం మాణిక్యం మాత్రం ఈసారి తప్పనిసరిగా టికెట్ తనకే వస్తుంది, తను అసెంబ్లీలో కాలు పెట్టడం ఖాయమని చెప్పి కూడా ప్రకటించారు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ మనం చూసుకున్నట్లయితే ఉమ్మడి మెదక్ జిల్లాలో టీఆర్ఎస్ నాయకులు మంత్రి హరీష్ రావు మాటను జవదాటేవారు కాదు. టికెట్ ఎవరికి వచ్చినా కూడా వారు టికెట్ ఆశించిన వారు టికెట్ రాకపోయినా కూడా పార్టీ ఎవరు నిర్ణయిస్తే వారికి వెన్నుదండుగా ఉండి అభ్యర్థి గెలుపు కృషి చేసేవారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు జిల్లాలో అని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీలో క్రమశిక్షణ ఒక మేరకు తగ్గిందా అని చెప్పి కూడా ప్రశ్నలు లేవనెత్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే మంత్రి హరీష్ రావు మాట అటు పక్కన ఉంచితే ఎవరికి వారు టికెట్ కోసం పోటీ పడుతున్నారు, బహిరంగంగానే వారు ప్రకటనలు చేస్తున్నారు, తప్పనిసరిగా తామే పోటీలో ఉంటున్నామని కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. ఇవన్నింటినీ కూడా చూసినట్లయితే సంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీలో క్రమశిక్షణ తగ్గిందా, లేదంటే మంత్రి హరీష్ రావు మాట చెల్లుబాటు అయ్యే పరిస్థితి కొంతమేరకు మనం తగ్గిందా అని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు బీఆర్ఎస్ లో అయితే వర్పోరు బహిర్గతమైందని చెప్పవచ్చు. నిన్న హుగ్గేలి రాములు ఎపిసోడ్ కానివ్వండి, తాజాగా చూసుకున్నట్లయితే
పట్నం మాణిక్యం వర్సెస్ చింతా ప్రభాకర్ వ్యవహారం చూసుకున్నట్లయితే ఇదే తేట తెల్లం అవుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా అందోల్ నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ కి కాకుండా చాలా మంది కూడా నాయకులు తమకు టికెట్ ఇవ్వాలని చెప్పి కూడా బహిరంగంగానే వారు అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎమ్మెల్యేపై విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వారు ప్రత్యేకంగా కార్యక్రమాలు చేపడుతూ నియోజకవర్గాల్లో మొత్తం మండలాల వారిగా కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అది మొత్తం ఎపిసోడ్ చూసుకున్నట్లయితే ఆ మంత్రి హరీష్ రావు మాట చెల్లుబాటు అయ్యే పరిస్థితి కొంతమేర తగ్గిందని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూనే నియోజకవర్గం సంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీలో వర్గ విభేదాలు తేట తెల్లమయ్యాయని కూడా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.